ముందు ఓపెన్ చెయ్యండి రా. రేకి అక్కడ లేదు, టేబుల్ మీద ఉంది, వెళ్ళరా. నీ అబ్బా అక్కడ కాదు రే, అక్కడ చూడు. కాఫీ తాగడానికి టీ తాగడానికి పరిగెత్తుకుని వెళ్తారు. ఇప్పుడు మాత్రం త్వరగా రారు. మెడ చుట్టుకుంటుంది ఇక్కడ. పట్టమించడం కాదు, హరిగారు చూడు ముందు. చూడండి త్వరగా. హరిగారు, హరిగారు. అయ్యో నాయన, స్పృహ రావట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? హరిగారు, హరిగారు, హరిగారు. సార్ ఉలకట్లేదు, పలకట్లేదు. ఇదేదో మీ మెడకు చుట్టుకునేటట్టుంది సార్. మెడ చుట్టుకుంటుందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకరా నువ్వు. ఆ అమ్మాయి చెప్తూనే ఉంది సార్, మీరే వినిపించుకోలేదు. పోయారని నాకు అనిపిస్తుంది సార్. మీ ఉద్యోగం పోతుంది సార్. మీకు చెడ్డ పేరు వస్తుంది సార్. నో, గోడితో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు సార్. సార్ చూస్తుంటే అలానే ఉంది సార్. మీరు అందరూ ఆపండి అయ్యా. అందరూ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి. ఆ కన్ఫ్యూజ్ లో ఏం చేస్తున్నారో నాకే తెలియట్లేదు. అరే నేను కావాలని చేశానా? మరుడు చేసింది నేనే ఒప్పుకుంటే నేను అలా ట్రీట్ చేశాను. అరే ఇట్స్ మై డ్యూటీ యార్. పేషెంట్ పోతే ప్రాబ్లం మనకే కదా సార్. ఒరే మీరు చేసిన కన్ఫ్యూజన్ కి పల్స్ కూడా తెలియట్లేదా నాకు? ల్యాప్టాప్ 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 గుండె కొట్టుకుంటుంది. ఏం కాలేదు అమ్మయ్యా, గుండె కొట్టుకుంటుంది. వచ్చేసారా? ఏం పక్కన దాక్కున్నారా? ఇంత త్వరగా వచ్చేసారు? ఊరుకోండి సార్, పక్కన ఉండడం ఏంటి? మావయ్య గారు ఉన్నట్టుండి కింద పడేసరికి ఎలా వచ్చావో మాకే తెలియదు. ఏంటి ఇంత త్వరగా? అంతా మీ వల్లే సార్. నా వల్ల? మీ కారులో స్పీడ్ గా వస్తుంటే మాకేమన్నా అయ్యుంటే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? అతి వేగం ప్రమాదకరం అని స్క్రోలింగ్ వేస్తూనే ఉంటారు, చూడరా? ఈ రూల్స్ మాట్లాడే మా మావయ్య గారిని పడుకోబెట్టారు. మావయ్య గారు డాడీ చెప్తే విన్నారా? మేము అదే చెప్తున్నాం మేడం. ఆయనకున్నది కూడా మీకు లేకపోతే ఎలా సార్? ఊరుకోం సార్, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. పోలీస్ మీద పోలీస్ కంప్లైంట్? ఈ స్టేషన్ లోనే ఇస్తాం, ఆ సెల్ లోనే కూర్చోబెడతాం. డాడీ మావయ్య గారు, డాడీ తీసుకెళ్దాం పద సిద్ధు. నో ఎక్కడికి తీసుకెళ్తారు? సార్ మా సహనాన్ని పుల్లెట్టి కెలక్కండి, తర్వాత మిమ్మల్ని కెలికెత్తారు. మీ గురించి కమిషనర్ గారికి చెప్తాం, హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తాం. సీఎం దాకైనా పోతాము. మీ ఉద్యోగం పీకించి ఇదే సెల్లో పెట్టిస్తాం, వదలం అసలు. ఈ మాట చెప్పాను కదా సార్. వాళ్ళకున్నది మీకు లేదేంటి సార్? సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడన్నా పంపించరా? మీరు మాత్రం తీసుకెళ్తారా ఏంటి? స్పృహ లేదుగా. వాట్ ఎ టైమింగ్! డాడీ లేచారు. డాడీ అమ్మా గంగా, ఏంటి ఏమైంది నాకు? గాడిది గుడ్ అయ్యి ఏనుగు లెగ్ అయింది. ఇదిగో ఇలానే ఏదో అని మా డాడీని టెన్షన్ పెట్టుంటారు. ఇలా రోగాలన్నీ ఏకమై పడిపోయారు. అలాంటిదేం లేదు. అబ్బా ఇప్పుడు పంపుతారా లేదా? లేదంటే కమిషనర్ గారింటికి వెళ్ళమా? సార్ మీరు సేఫ్ గా ఉండాలంటే పంపించండి సార్. ఎక్కడికి పారిపోతారు? మండే తెస్తా అన్నారుగా. మీకున్నది ఆయనకి లేదనుకుంటా సార్. ఎందుకు లేదు? నాకు కూడా మనోత్వం ఉంది, తీసుకురండి. పదండి. థ్యాంక్ యూ సార్. హలో ఒక్క నిమిషం. మీతో పాటు 2 పీసీలను కూడా పంపిస్తాను. మీరిద్దరు ఏదైనా తేడా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. సిద్ధు, హామీగా సంతకం పెట్టు. ఓకే? ఉంటాను సార్. అయ్యో మీరు మాత్రం ఉండకండి సార్. సోమవారం మీట్ అవుదాం, మీరు బయలుదేరండి. అలాగే సార్. ఓరి నాయను, అరే నాకు ఏం అర్థం కావట్లేదు. నేను తప్పించుకున్నానా లేదా ఆయనని వీళ్ళు తప్పించారా? చిరుతిండి లేక బుర్ర పాడై
తినాలి. బుర్ర పడైపోయింది. షార్ప్ అవ్వాలి. తీసుకురా. మా తమ్ముడు వస్తాడంటారా జగదీశ్వరి గారు? గంగ తీసుకొస్తుందా? అరేరే, నా మనవరాలు మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది మహాదేవి గారు. ఆ అది నిలబడుతుందో చతికిలబడుతుందో చూస్తాంగా. మంగా, చూస్తుంటే మీ మామయ్య గారు రావడం నీకిష్టం లేనట్టుందే. అయ్యో చచ్చా, ఇష్టం ఎందుకుండదు? కష్టమైన పని కదా, ధనుష్ వదళ్ళు కదా అనే. భలే దానివిలే అమ్మమ్మ. ఆయన వస్తే మొదట సంతోషించేది నేనే. అయితే సంతోషించు. రావాలిగా. వచ్చారు. వచ్చేసారా తమ్ముడు? వీళ్ళ పిచ్చి. ఆ పిచ్చోడు ఎందుకు వదులుతాడు? ఇస్తా, కౌంటర్లు పేలిపోవాలి. ఒక్కటైతే నిజంరా, నువ్వు మళ్ళీ ఇంటికొస్తావనుకోలేదు. నేను కూడా అనుకోలేదక్క. నా కోడల వల్లే సాధ్యమైంది. ఆ నేరంలోంచి బయటపడితే చాలు. పడతారు పెద్దమ్మా. ఆయన్ని నిర్దోషిలా తేలేలా చేస్తాము. ఇలా అంటున్నానని ఏవి అనుకోవద్దు. మావయ్య గారు ఒప్పుకున్నా అవుతుందా? ఏయ్, ఇప్పుడెలా అయ్యింది అలాగే అవుతుంది. ఇదంటే గంగ ఎండి కావడం కోసం మావయ్య గారు అవసరం కోసం ఏమైనా తెచ్చిందేమోనని అనిపిస్తుంది. ఏయ్, మాటలు తిన్నగరాని. నీలాగా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడడం నాకైతే చేత కాదమ్మా. నిజమే కదా మంగా? మీకు తెలియదు మావయ్య గారు, మీరు అరెస్ట్ అవ్వగానే 2 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంటికి వచ్చేసారు. అవునా? నేరం చేసిన వాళ్ళు ఆ పోస్ట్లో ఉండకూడదన్నారా? కరెక్టే. సిద్ధుని కుదరదన్నారు. అందుకే గంగం చెయ్యమని అడిగాం హరిగారు. ఓ, తప్పే ఉందిలే. ఇది మొత్తంగా మార్చేసి దాని వైపు తిప్పేసుకున్నట్టే ఉంది. నో, అలా జరగకూడదు. మావయ్య గారు, తనకేం తెలుసండి? ఏదో స్టేషన్ నుంచి తెచ్చిందని వాస్తవాలు తెలుసుకోకపోతే ఎలా? గంగ అంత పెద్ద ఎండి పోస్ట్కి ఎలిజిబుల్ ఎలా అవుతుంది? హలో, అయిందన్నట్టే మాట్లాడారుగా మంగా. టెస్ట్ లో తగ్గింది నువ్వే కదా. హలో, గంగే విజేత అని వాళ్ళేం చెప్పలేదు, ఆలోచించి చెప్తామన్నారు. అంటే గంగ సరిపోదనే కదా మావయ్య గారు. ఎందుకు సరిపోదమ్మా? నేను ఇప్పుడే మాట్లాడతాను. సిద్ధు, ఫోన్ ఇవ్వు. అయ్యో, అనవసరంగా గెలుక్కున్నట్టయింది. ఛీ! ఇప్పుడు ఎందుకులేండి మామయ్య గారు, తర్వాత మాట్లాడుకోవచ్చులే. అవును మామయ్య గారు, ముందు మీరు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదులేమ్మా. చెప్పండి సిద్ధు. హరినారాయణ సార్, మీరా? ఎక్కడున్నారు సార్? వచ్చేసారా? వచ్చాను. విషయం తెలిసింది. మీరు వచ్చారంటగా? అంటే మీకు తెలియంది కాదు. అయినో మీరు చేసింది తప్పని నేను చెప్పడం లేదు. గంగని ఎండీని చేయడం అనేది ఆలోచించి చెప్తానన్నారంటగా? ఆలోచించక్కర్లేదు. తననే ఎండీగా ఎన్నుకోండి.
అందరితో మీరు మాట్లాడండి, నా మాటగా చెప్పండి. ఓకే సార్, మీరు చెప్పాక ఇంకేముంది సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. నా కోడలు గంగే మన బిజినెస్ అన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్. తనే ఇక ఎండి. ఓకే, బాయ్. నిర్ణయం అయిపోయిందమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు. విన్నావుగా మంగా? ఆ, ఆ, డాడ్ ఎప్పుడు తిన్నారో ఏంటో, పదండి డాడీ భోంచేద్దరు గాని. మామయ్య గారు మీరు స్నానం చేసి రండి, మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి ఉంచుతాను. చెయ్యమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఛ! కాకూడదు, అది ఎండి కాకూడదు. చెడగొట్టే దారి ఏదో ఒకటి తెలుసుకోవాలి, వెతుకుతాను. సిద్ధు, మామయ్య గారిని తీసుకునిరా. అందరూ రండి, వంటలు రెడీ అయిపోయాయి. రండి డాడ్. వావ్, గుమగుమలాడిపోతున్నాయి. ఓ పట్టు పట్టాల్సిందే. మళ్ళీ ఎప్పుడు తింటాను? ఏంటి అలా ఫ్రీజ్ అయిపోయారు? మీరలా మాట్లాడుతుంటే బాధగా ఉంది హరిగారు. అసలు మీరు చెయ్యని నేరాన్ని మీరెందుకండి ఒప్పుకున్నారు? ఇప్పుడు మీరేమన్నారు? చేయని నేరాన్ని ఒప్పుకున్నాడా? అదేనా నిజం? నా అనుమానమే నిజమైంది. ఏరా, ఎవరిని కాపాడడం కోసం నీ మీదేసుకున్నావు? ఎవరు అవన్ని చంపింది? చెప్పరా? ఏంటక్క నువ్వు? ఎవరో చంపిందని నా మీదకెందుకు నెట్టేసుకుంటాను? చంపింది నేనే. మరి అమ్మమ్మ అలా ఎందుకన్నారు మావయ్య గారు? ఏమమ్మా, ఎందుకలా అన్నావు? అబ్బా, నాకేదో అనుమానంగానే ఉంది. మీరు అంతా ఏదో దాస్తున్నారు. అబ్బే, అదే లేదండి. మీలాగే హరిగారి మీద నాకు నమ్మకం. ఆయన నేరం చెయ్యరని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అందువల్లే అలా అనేశాను అనుకుంటా. మెంటల్ గా ఫిక్స్ అయ్యావా? మాకు మెంటల్ ఎక్కించేది ఏది లేదు కదా. ఏహే ఊరుకో. ఊ అంటే ఊరి దాకా వెళ్ళిపోతావు. అమ్మమ్మ నమ్మకం అమ్మమ్మది. అసలు మనం ఆ నమ్మకం మీదే ఉండాలి. మా అంగకి లేదనుకుంటా. పై పై ప్రేమే మా నాన్న మీద చూపిస్తున్నట్టుంది. ఏహే ఊరుకో. ఆ అంటే అమ్మహా దాకా వెళ్ళిపోతావు. పెద్దమ్మ అన్నదని అన్నాను గాని
అనకూడదని ఏమీ లేదు కదా. ఏముందిలే, మళ్ళీ లాగి కా నుంచి బండిరా వరకు వెళ్ళిపోతాం. మరే వేడి వేడిగా ఉన్నాయి, సందులు సమాసాల్లోకి వెళ్ళిపోయి చల్లారకుండానే తినండి. అమ్మ గంగా వడ్డించు. వీళ్ళేంటి ఇటే చూస్తున్నారు? అనుమానం వచ్చిందా ఏంటి? రండి సార్లు, మీరు కూడా భోంచేద్దరు గాని. వద్దు మేడం, బయట నుంచి పార్సల్ తెచ్చుకుంటాం. ఓహో, మీరు తినండి మామయ్య, తినండి. అవును, వాళ్ళ సంగతి అడగడం మర్చిపోయాను. ఎందుకు మీ కూడానే వచ్చారు? ఇంట్లోనే ఉన్నారు. ఆయన పారిపోకుండా ఉండడానికి ధనుష్ గారు పంపించారు. అంటే పూచ కత్తిలాంటిది ఏమైనా పెట్టి తీసుకొచ్చారా? సిద్ధు గారు హామీగా సైన్ పెట్టారు మేడం. ఓ అవునా, ఇలా కూడా ఉంటుందా? ప్రొసీజర్ ఫాలో అవుతారు కదా, ఒక రకంగా షూరిటీ లాగా. అంటే మావయ్య గారు చెప్పిన టైంకి గనక వెళ్ళకపోతే సిద్ధుని అరెస్ట్ చేస్తారు. ఓకే, దారం దొరికింది. ఎంత దూరమైనా లాక్కోవచ్చు. తండ్రిని కనపడకుండా చేసి కొడుకుని జైలుకి పంపుతాను. నా ఇష్టానికి ఈ ఆస్తిని వాడుకుంటాను. అలా ఎందుకు జరుగుద్ది? నేను ఎక్కడికి వెళ్తాను? నిజం చెప్పేస్తే అసలు గొడవే ఉండదు కదరా. బా, నేను చెప్పేదే నిజం అక్క. నేనే చంపాను. ఆగండి సార్. ఏంటి బయటికి వెళ్ళకూడదా? సారీ సార్. అరే నేను ఎక్కడికి పారిపోవట్లేదయ్యా, గార్డెన్లో కూర్చుంటాను. పర్మిషన్ లేదు సార్. గుమ్మం దాటి బయటికి వెళ్ళొద్దని ధనుష్ సార్ చెప్పారు సార్. ఏంటండి, ఆయన స్వేచ్ఛని ఖండించే హక్కు మీ సార్కి ఎవరిచ్చారు? అరే, గాలికి కూడా నడవకూడదా? కుదరదు మేడం. ఏంటమ్మమ్మా? ఉండు, వాళ్ళంతేలేమ్మా, ధనుష్ గారి భక్తులు కదా, స్వామి ఆజ్ఞను శిరసావహిస్తారు. ఏమయ్యా, కమిషనర్ గారితో మాట్లాడించనా? వద్దులేండి, వదిలేసేయండి. నేను నా రూమ్లో పడుకుంటాను. సిద్ధు, ఈరోజు నాతో పడుకుంటావా? సరే నాన్న. పద. పాపం, చిన్నప్పుడు బాగా అలవాటని చెప్పారు కదా, మళ్ళీ ఎప్పుడు కుదరదు అనుకుంటున్నట్టున్నారు. అసలెందుకు? అమ్మమ్మ, మళ్ళీ నోరు జారుకో. చెప్పండి, అసలు ఎందుకని ఆగిపోయారే? వాళ్లనే. అసలెందుకు ఆయన్ని బాధ పెట్టారని అంటున్నాను. ఓ 10 నిమిషాలేగా, వాకింగ్ చేసుకొని వచ్చగా. మీరు మరీను. గంగమ్మ రా, రేపు అసలే మీ మావయ్య గారి పుట్టినరోజు కదా, పొద్దున్నే లేవాలి అన్నావు కదా, పద పడుకుందాం. గుడ్ నైట్ మహాదేవి గారు, నీకు కూడా. ఈ పుట్టినరోజు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను అనుకోలేదు అంత డబ్బు వచ్చే అవకాశం ఇంతలా వస్తుందని. చేస్తా, అప్లై చేస్తా. కాస్త విరామం తర్వాత చేస్తా. పద నరసింహం, భోంచేద్దాం. ఏరా, రేపు నా పుట్టినరోజనే కదా అమ్మ ఇంత రిస్క్ చేసింది. గుర్తించలేకపోయానురా, గంగ మంచితనాన్ని గుర్తించలేకపోయాను. ఇది తెలిసేసరికి నేను మీకు దూరం అయిపోతున్నాను. డాడీ ప్లీజ్ అలా మాట్లాడకండి. నిజం అదే కదరా. నేనే కదా చేసింది. ఒట్టేసావురా, చెప్పకూడదు. అది కాదు నాన్న. ఇక ఈ విషయం గురించి మాట్లాడుకో. హత్య చేసింది నేను, నువ్వు కాదు, అంతే.